వచ్చింది. అందరూ వచ్చి నా ఇంట్లో వీడియోలు తీస్తా ఉంటే ఎలా ఉంటుంది సార్? రగిలిపోదా సార్? అవును. వీళ్ళు సార్ క్రిమినల్స్ అంటే. నేను వీడియో లైవ్ లో బయట అడిగితే నేను ఇస్తుంది ఎందుకో తెలుసా సార్? మీడియా అంటే నాకు మీరు చెప్తే చూస్తారు, మీరు చెప్తే వింటారు సార్. సార్ శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళ తయారవుతున్నారు సార్. మొబైల్ అంటే ఎలా తలుచుకుంటే 10 మంది ప్రాణాలు కాపాడగలరు సార్. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి సార్, వేరే బస్సులు ఉన్నాయి సార్, లారీలు ఉన్నాయి సార్, కార్లు ఉన్నాయి సార్. నేనే చెప్తున్నాను, నా కార్లో 4 బాటిల్స్ పక్క కాపున్నాను, నా కార్లో 4 బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి సార్. కొన్ని కారులో వాటర్ బాటిల్స్ రేంజ్ ఉన్నాయి అనుకుందాం. బస్సుల్లోనూ లారీల్లోనూ ఫైర్ యాక్సిడెంట్ అయితే అయ్యే ఎమర్జెన్సీ వస్తువులు ఉంటాయి కదా సార్. అంతమంది కలిస్తే 10 మంది కదా సార్, ఒక్క ప్రాణం కాపాడినట్టే కదా సార్. ఆ టైంలో హేమారెడ్డి గారు ఆ టైంలో రోడ్డుకి ఇరువైపులో కూడా బాగా ట్రాఫిక్ జామ్ అయి ఉందా సార్? ఈ ట్రాఫిక్ జామ్ గురించి మీకు చెప్తే మీరండి జనాల్ని తిడతారు సార్. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఇక్కడ ఒక రోడ్డు ఉంటది కదా, ఇది మొత్తం ఇది రోడ్డు, మధ్యలో డివైడర్ ఉంటది, ఇటు నుంచి వెళ్ళేవి అటు నుంచి వెళ్ళేవి. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ వెహికల్స్ ఆగిపోయినాయి కదా సార్. ఈ వెహికల్స్ ఇలా వెళ్లే వైపు నుంచి వెహికల్స్ ఇలా వచ్చి ఇలా వెళ్తున్నాయి. మీకు అర్థమైందండి? ఇలా వెళ్తున్నాయి అంటే వీళ్ళకి అడ్డొచ్చేసి సార్. అంటే ఫైర్ వాళ్ళు వస్తే లోపలికి రానేమో, అంబులెన్స్ వచ్చిన వాళ్ళని లోపలికి రానేమో. వెహికల్స్ అక్కడ వదిలేసి చూడ్డానికి వచ్చి కెమెరాలు పెట్టి కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు సార్. సిగ్గు సార్, మనిషి అని చెప్పుకోవడానికి సిగ్గు. నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఒక్కొక్కదో ఇలా ఈ ఏ మనిషి అయినా ప్రశాంతంగా చచ్చిపోవాలనుకుంటాడు. ఇలాంటి చావులా సార్? వీళ్ళే సార్ క్రిమినల్స్, ఎవరు కాదు సార్. హేమారెడ్డి గారు, మీరు ఆ ప్రమాదాన్ని చూసి